నమః శివాయ. ఇక్కడ చూసారండి శివలింగం ఐస్‌తో చేశాననమాట. సో, లాస్ట్‌లో పడిపోతూ ఉండంగా రుద్రాక్షి అలాగే అమ్మవారు బ్యాలెన్స్ చేసి పట్టుకోండారు. ఈ అద్భుతమైన సన్నివేశం ఎంత బాగుందో అసలు. ఇక్కడ ద్రాక్షతో కూడా శివలింగాన్ని చేసి అమ్మవారి పక్కన పెట్టి అభిషేకం అయితే చేశామన్నమాట. చాలా బాగా కుదిరింది ఈరోజైతే. శివలింగం కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ పాలతో అభిషేకం చేసి తర్వాత విభూది, కుంకుమ, పసుపు, గంధముతో ఆయనకి పాలతో అభిషేకం చేసామండి. చాలా బాగుంది. తేనె కూడా అభిషేకం చేసి ఎంత బాగుందో. అమ్మవారిని కూడా పక్కన పెట్టి స్వామికి అభిషేకం చేస్తూ ఉంటే ఆ జలము ఆ పాలు అన్నీ అమ్మవారి పైన కూడా అలా పడుతూ ఉంటే చాలా బాగున్నదన్నమాట. ఈ శివరాత్రి రోజు ఇంతటి మహద్భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు నాకు కల్పించినందుకు శతకోటి వందనాలు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఎంతమంది ఉపవాసం ఉన్నారో కామెంట్ చేయండి.